పెళ్ళైన కొత్తలో ఒక రోజున భర్త భార్య ఇద్దరు కలిసి దారిలో అడవి మార్గంలో వెళ్తున్నారు. భార్యకి భయం అనిపించింది. ఈయనేమన్నా మధ్యలో జంతువులు పాలు చేసి పారిపోతాడేమని భయం వేసి, ఇదిగో ఒక విషయం నేను అడుగుతాను చెప్తావంటే, ఏంటో అడుగు డియర్ అన్నాడట. మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అని అడిగింది భార్య. అడిగితే అన్నాడు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తానే, నేను చచ్చిపోయేంత వరకు నిన్నే ప్రేమిస్తాను. ఈ మాట వినగానే ఆమెకు ఎంతో సంతోషం అనిపించింది. సడన్ గా ఎలుగుబంటి శబ్దం వినిపించింది. ఎలుగుబంటి రావడం గమనించాడు. దాని శబ్దం వినగానే బరబర చెట్టుకి భార్య అడిగింది, ఏమండి నా సంగతి ఏంటండి, నా చేపట్టుకోండి, నేను కూడా చెట్టు ఎక్కడం వస్తే త్వరగా ఎక్కువ, లేకపోతే నా వైపు చేయి చూపించకు, ఎలుగుబంటి నిన్నే కాదు నన్ను కూడా కరుస్తుంది అని చెప్పి మొహం తిప్పుకొని కూర్చున్నాడట. ఏం చేయాలి అర్థం కాక ఈ చిన్నతనంలో ఎప్పుడో చదివిందట, ఇలాంటి ఎలుగుబంట్లు శరణంగా మీదకి వచ్చినప్పుడు గాలి బిగబట్టుకొని సచిన్ శవంలో పడిపోయి ఉండాలి. ఎలుగుబంటి దగ్గరకు వచ్చిందని ఊపిరి బిగబట్టింది. ఎలుగుబంటి వచ్చిన దగ్గర చెవు దగ్గర ముక్కు దగ్గర చూస్తుందట. పైన భర్త